వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యం వినటం వలన మనకు ఉపయోగం ఏంటండి, లాభం ఏంటి అనే దాన్ని మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం వినడం వల్ల మన జీవితంలో ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం అన్నమాట అండి. అలాగే దేవుడి ఇచ్చిన మహా ఉచితం బట్టి దేవుని యొక్క వాక్యము మన తప్పును సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి. ఖండిస్తూ ఉంటుంది. అలాగే నీతి యందు లేదా సత్యాన్ని అనుసరించి శిక్ష కూడా దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క వాక్యమే తెలియజేస్తుంది అనమాట అండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం వినడం వల్ల విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మంచి ప్రవక్తను కలిగి ఎలా జీవించాలో నేర్పిస్తూ ఉంటుందండి. అలాగే నీతిని అనుసరించి ఎలా నడుచుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా జీవించాలో నేర్పిస్తూ ఉంటుంది అనమాట అండి. దేవుని యొక్క వాక్యం విన్నవారు అందరూ కూడా దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, అభివృద్ధి పొందుకున్నారనమాట అండి. దేవుని మాట విన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. దేవుని యొక్క వాక్యము మానవుడికి జీవాహారంగా దేవుడు చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం విని దాని మాట ప్రకారం దేవుని యొక్క వాక్య ప్రకారం ఎవరైతే నడుచుకుంటారో వారందరినీ కూడా దేవుడు 30 60 100 దీవించి ఆశీర్వదించి వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎలా సహాయం చేయాలో, వాళ్ళని ఎప్పుడు ఎక్కడ ఎలా దీవించాలో, వాళ్ళందరినీ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా ఆశీర్వదించాలో, వాళ్ళందరికీ కూడా దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎలా దేవుని యొక్క కృప ఇవ్వాలో దేవుడే ఇస్తూ ఉంటాడు అనమాట అండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని విని ఆశీర్వాదాన్ని సంపాదించుకుని భూమి మీద హాయిగా జీవించడానికి మనము చూస్తూ ఉన్నామన్నమాట అండి. కాబట్టి దేవుని యొక్క వాక్యము చక్కగా మనందరికీ కూడా ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. మనలో ఉన్న పిరికితనాన్ని తీసేస్తూ ఉంటుంది. మన హృదయంలో ధైర్యాన్ని నింపుతూ ఉంటుంది అనమాట అండి. మనలో ఉన్న పిరికితనాన్ని తీసివేసి భూమి మీద హాయిగా ఎలాగైతే జీవించాలో దేవుని యొక్క వాక్యము నేర్పిస్తూ ఉంటుంది. కనుక 100% కూడా పరిశుద్ధ గ్రంథంలో చాలామంది దేవుని యొక్క వాక్యం విని వాళ్ళ హృదయంలో ఉన్న పిరికితనాన్ని తీసివేసుకొని వాళ్ళ యొక్క హృదయంలో ఉన్న ధైర్యాన్ని నింపి చక్కగా ఏ సమస్య వచ్చినా కానీ ఆ సమస్యలను జయించి జయ జీవితాన్ని జీవించి దేవునికి అంగీకారంగా జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకొని హాయిగా భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఉండి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. మనము కూడా దేవుని యొక్క వాక్యం విందామండి. విన్న వాక్యం మన హృదయాన్ని పలక మీద రాసుకున్న వాక్యాన్ని పదే నెవరు వేసుకుందామా. నెవరు వేసుకుని ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా దేవునికి అంగీకారంగా జీవించి భూమి మీద హాయిగా జీవించి చక్కగా ఆయన రాజ్యవాసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని కలిగి ఉందామండి. దేవుడు పడ్డ వాళ్ళని పడ్డట్టుగా ఉంచడం దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం వినడం వల్ల మనం ఎలా లేవాలో నేర్పిస్తూ ఉంటుందన్నమాట అండి. కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను ఎలా జయించాలో, ఎలాగ ఎదుర్కోవాలో, చక్కగా జయించి ఏ విధంగా జీవించాలో మనకే నేర్పిస్తూ ఉంటుంది. కనుక 100% కూడా మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని భూమి మీద హాయిగా జీవిద్దామా. దేవుని యొక్క వాక్యం మనతో పాటు అందరూ విని ఈ యొక్క ఆశీర్వాదాలు సంపాదించుకోవాలని చెప్పేసి మన కోసం మనం ప్రార్థన చేసుకుని అందరి కోసం ప్రార్థన చేద్దాం. మహాపురుషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలన్నీ స్తుతిస్తూ ప్రభావ బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. నీ యొక్క వాక్యం తండ్రి ఖండించుటకు తండ్రి ప్రభా, తప్పు దిద్దుకునేటకు తండ్రి, బుద్ధి చెప్పడానికి తండ్రిస్తుంది ప్రభా, సత్యమని తండ్రి ప్రభా, శిక్ష వేయడానికి తండ్రిస్తుంది ప్రభావ, ఉపయోగపడుతుందని తండ్రి ప్రభా. తండ్రి భక్తుడు తీమోతి ద్వారా తండ్రి ప్రభావ మీరు తెలియజేశారు, తీమోతికి రాసిన పత్రికలు మీరు తెలియజేశారు ప్రభావ. నీకు వందనాలు. సర్వశక్తి కలిదేవా, నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి ప్రభా. బిడ్డలందరూ కూడా నీ యొక్క వాక్యం ఏంటి తండ్రి ప్రభా, ఈ యొక్క వాక్యం హృదయమైన పలక ముందు రాసుకుంది అంటే పదే నెవరు వేసుకుంది. భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీకు వందనాలు. వ్యాపారం చేస్తున్న వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని, చేతువృత్తులు చేస్తున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలకు సుఖపరుడు దయచేయండి. అలాగే తండ్రిస్తున్న సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి. ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి వారందరూ కూడా వివాహాన్ని తండ్రి ప్రభావ దయచేయమని ప్రార్థిస్తున్న ప్రభావ. నరుడు ఒంటరిగా ఉండడం చిత్తం కదా కనుక ప్రభావ ఎక్కడ దిక్కుందని ప్రభావ, ఎక్కడైతే జత పరిచయించారు తండ్రిస్తున్న ప్రభావ. తండ్రి ఒంటరిగా ఉన్న వివాహం చేసుకోవాలనుకున్న వాళ్ళందరికీ కూడా ప్రభావ జతను సమకూర్చి హ్యాపీగా వివాహం చేసుకోవడానికి తగిన సహాయం దయచేయని ప్రార్థిస్తున్న ప్రభావ. నీకు వందనాలు. మరొకసారి తండ్రి ప్రభావ బిడ్డలందరూ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపను బలపరిచి నీ దివ్యమైన ఆశీర్వాదాలు పంపించమని ప్రభా. అందరికీ మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. చిన్నలను, పెద్దలను, యవనస్తులను, వృద్ధులను ప్రభావ అందరూ కూడా దీవించి ఆశీర్వదించి వాళ్ళ రాకపోకల ప్రయాణంలో దీవించి ఆశీర్వదించండి.
ప్రభా పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉండగా తండ్రి ప్రభా వీరే తండ్రి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు రాకపోకలు దీవించండి, ఆశీర్వదించండి, చక్కగా చదువుకోవడానికి ప్రభా నీ కృపను దయచేయమని, మా అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి, మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి, మా కొరకు తరగని యేసుక్రీస్తు ప్రవేశమే నమ్మలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. తిరిగి దేవుని ఆశీర్వాదం మీకు తోడుగా ఉండేది కాక ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది కాక ఆమె. మనమందరం కూడా దేవుని యొక్క వాక్యం విన్న వాక్యాన్ని మన హృదయంలో రాసుకుందాం, లేదా నింపుకుందాం, లేదా దాచుకుందాం. అలాగే రాసుకున్న వాక్యాన్ని పదే పదే నెపరవేసుకొని చక్కగా దేవుని యొక్క మార్గంలో నడుద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం, దేవుని దీవెనలు పొందుకుందాం, దేవుని కృపను పొందుకుని భూమి మీద హాయిగా జీవించే సహజ లక్షణాన్ని కలిగి ఉందామా? ఏమంటారండి? సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, ఆల్ పీపుల్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఏది మంచిది? దేవుని యొక్క వాక్యం వినడం మంచిదా, లేకపోతే మరి ఏదన్నా పనులు చేయడం మంచిది? ఒకసారి ఆలోచన చేసుకోవాలండి. లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక ఈ లోకానుసారపు పద్ధతులు మనం అనుసరించకుండా దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్యం ప్రకారం నడుచుకునే యోగ్యత సంపాదించిన స్థితిని కలిగి ఉందామండి. ఎందుకంటే దేవుడి పిల్లలుగా దేవుడి మాట వినాలి తప్ప ఇంకెవరి మాట మనము వినకూడదు కనుక దేవుడే మిమ్మల్ని మీకు మంచి మనసు దయచేసి దేవుని యొక్క వాక్యం విని ఆ వాక్య ప్రకారం నడుచుకొని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకునే స్థితిని దేవుడు అందరికీ దయచేయను గాక. అందరూ దేవుని యొక్క వాక్యాన్ని వినే యోగ్యత ప్రతి బిడ్డకనే దయచేయను గాక. అందరూ హ్యాపీగా ఉండే కృప దేవుడు దయచేయను గాక. దేవుని యొక్క వాక్యము ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా దేవుని యొక్క వాక్యం ఎవరైతే వింటారో వాళ్ళందరికీ కూడా ఉత్సాహాన్ని ఇస్తూ ఉంటుంది, ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. కనుక దేవుని యొక్క వాక్యం విని దేవుని యొక్క వాక్యం ద్వారా రావాల్సిన దేవుని ఆశీర్వాదాలు పొందుకుని భూమి మీద హాయిగా జీవిందామా? ఏమంటారు? ఈ ఆలోచన దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక.